ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఇష్ట వస్తువుని అంటే ఆత్మతత్వాన్ని పొందడంలో ఎవడైతే అభ్యాసాన్ని వదిలివేస్తాడో అతడే కదా అధముడు. అయితే ఎలాగంటే ఇంకా కూడా గొడ్రాలు తన కొడుకుని పొందలేనట్లుగానే అటువంటి వాడు తన యొక్క ఆ ఇష్ట పదార్థాన్ని ఎప్పటికీ కూడా ఆ ఆత్మతత్వాన్ని ఎప్పటికీ పొందజాలకుండానే ఉంటాడు. అంతేకాదు తాను చనిపోయేటంత వరకు కూడా జీవితం ఇష్టమే అయి ఉన్నప్పటికీ కూడా కొంతమంది యోగులు ఏం చేస్తారంటే దానిని యుక్తిపూర్వకంగా వదిలివేసినట్లుగానే గొప్పదైనటువంటి అభ్యాసము చేత అనేక ప్రయత్నాల చేత కూడా సంపాదించబడడం వలన అత్యంత ఇష్టములైనటువంటి ఈ భార్య పుత్రులు ధనాలు ధాన్యాలు వస్తువులు ఇటువంటివన్నీ కూడా బంధువులు మిత్రులు ఇటువంటివన్నీ కూడా ఈ వస్తువులను మొత్తాన్ని కూడా జనులు మోక్షం ప్రాప్తింపజేసుకోవడం కోసం మెల్లగా వైరాగ్యం యొక్క అభ్యాసము చేత తెలివిగా జ్ఞానపూర్వకంగా త్యజించి వేయాలి. ఈ విధంగా ఇష్ట వస్తువును అంటే ఆత్మతత్వాన్ని పొందడం యందు ఎవడైతే తత్వజ్ఞాన రూపమైనటువంటి అభ్యాసం చేయకుండా ఉంటాడో అటువంటి వాడు నిజంగా కూడా మనుజులలో అధముడైనటువంటి వాడు ఒక కష్టం నుండి మరి ఒక కష్టానికి, ఒక అనిష్టం నుండి మరి ఒక అనిష్టానికి, ఒక నరకం నుండి ఇంకొక నరకానికి కూడా పోతూ ఉంటాడు. ఎందుకు? ఇష్టమైనటువంటి వస్తువేంటి? ఆత్మతత్వము. వాడికి అనిష్టమైనటువంటిది ప్రాపంచక సంబంధము. అయినప్పటికీ ఆ ఇష్ట వస్తువు ఆత్మ అని తెలిసి కూడా దానిని పొందడం యందు తత్వజ్ఞాన రూపమైనటువంటి అభ్యాసం అనేది చేయలేదు. అటువంటి మనుజాదముడు ఒక ఇష్టం లేని దాని నుండి మరి ఒక ఇష్టం లేని దానికి, ఒక నరకము నుండి మరొక నరకానికి పొందబడుతూ ఉంటాడు. ఎవరైతే సంసారము అసారము అనే వివేకాన్ని సేవిస్తూ ఉంటారో ఇంకా ఆత్మవిచారణ అనేటువంటి అభ్యాసాన్ని వదలకుండా ఉంటారో అటువంటి వారే కదా ఈ విశాలము అయినటువంటి మాయ అనబడేటువంటి నదిని దాటివేస్తూ ఉన్నారు అని చెబుతూ, ఎలాగంటే దీపపు కాంతులు అనేటువంటివి అంటే ఒకడికి చీకట్లో కుండ కావలసి వచ్చింది. ఆ కుండను తీసుకోవాలి అంటే పరిసరాలు చీకటిగా ఉన్నవి. వాడేం చేశాడు? దీపాన్ని వెలిగించాడు. ఆ దీపం వెలుగులో వాడు కోరుకున్నటువంటి కుండను దగ్గరకు వాడు వెళ్ళినట్లుగానే అట్లాగే తత్వజ్ఞానము అనేటువంటిది శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ వస్తువు యొక్క జ్ఞానము అనేటువంటి దానిని అభ్యాసము అనే ప్రకాశము కనుక తనకి ఉత్పన్నమైనదా, ఆ అభ్యాసం ద్వారా ఆ మనుజునికి తాను కోరుకున్నటువంటి వస్తువు, తన యొక్క అభిమత వస్తువు ఏంటి? ఆత్మతత్వం. దానిని లెస్సగా కనబడేటట్లుగా చేస్తుంది. దాని వద్దకు అతనిని ఏ ఆటంకం లేకుండా చేర్చివేస్తుంది అని చెబుతూ, ఈ దేహం అనేటువంటి భూమి మీద ఇష్ట వస్తువైనటువంటి ఆత్మవిచారం యొక్క చిరకాల అభ్యాసము అనే జ్ఞానసూర్యుడు ప్రకాశించగా అప్పుడు ఇంద్రియాల ద్వారా ఉత్పన్నమైనటువంటి రాగము ద్వేషము ఇష్టము అయిష్టము మొదలైన రూపమైనటువంటి ఆ జ్ఞానము అనబడే నిద్ర కలగజేయునది అయిన రాత్రిని ఉత్తమమైనటువంటి ఆ జ్ఞానతత్వమునందు నిలబడినటువంటి అధికారుడు ఎప్పటికీ కూడా ఆ చీకటిని చూడరు. సర్వజీవుల యొక్క సమస్త వస్తువులను కూడా ప్రకాశింపజేసేదాని యందు అభ్యాసము అనబడేటువంటిది, ఆ అభ్యాసము అనబడేటువంటి సూర్యుడు ఒక్కడే సదా సర్వానికి కూడా
పురుషోత్తముడే జయిస్తూ ఉన్నాడు. చతుర్దశ విధాయాస్తు భూతజాతేర్న కస్యచిత్ సిద్ధ్యత్య అభిమతం వస్తు వినాభ్యాస మా కృత్రిమం. 14 లోకాల యందు ఉన్నటువంటి ప్రాణి సమూహము మధ్యమందే ప్రాణి యొక్క అభిమత వస్తువు కూడా సహజమగు అభ్యాసము లేక సిద్ధింపనేరదు కదా. అంటే ఇప్పుడు ఆ అభిమత వస్తువు అంటే ఆత్మతత్వమే. ఆ ఆత్మతత్వము అనేటువంటిది అభ్యాసము లేకుండా అది సిద్ధిస్తుందా? సిద్ధించదు. పోనీ అది ఎక్కడ ఉన్నది? 14 లోకాలలో ఉన్నటువంటి ప్రాణి సమూహాలు అంటే అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. అధోలోకాలు అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాల లోకాలు అనబడేటువంటి 7 లోకాలు. ఊర్ధ్వలోకాలు అన్నప్పుడు పాతాల అంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోకాలు అనేటువంటి ఊర్ధ్వలోకాలు 7. ఈ యొక్క 14 లోకాల యందు ఉన్నటువంటి ప్రాణి సమూహాల మధ్యనే ఉన్నటువంటి ప్రాణి యొక్క అభిమత వస్తువు. ఈ ప్రాణి సమూహాల మధ్య ఉన్నది ఆ అభిమత వస్తువు. ఆ కోరదగినటువంటి వస్తువు ఏంటి? ఆత్మతత్వము. అది అందరి మధ్యలోనే అందరి యందు నిక్షిప్తమై సర్వవ్యాపకమై మరి అంతర్బహిర్వ్యాపకంగా పరమాణువు మొదలుకొని బ్రహ్మము వరకు, పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము సర్వేక సమస్తమునందు నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఏ యొక్క పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అది అన్ని చోట్ల ఉన్నది. ఎక్కడ తేడా లేదు. 14 లోకాల యొక్క ప్రాణికోట్ల యందు కూడా ఉన్నది. మరి దానిని అది మనం కోరుకునేటువంటి వస్తువే అయినప్పటికీ కూడా అది సిద్ధిస్తుందా? సిద్ధించదు. ఎటువంటి సిద్ధి కావాలి? జ్ఞానం యొక్క అభ్యాసము అనేటువంటిది లేకుండా అది ఎప్పటికీ సిద్ధించదు కదా అని చెబుతూ ఈ 14 లోకాల యందు కలిగినటువంటి ప్రాణికోట్ల యందు ఎవరికైతే వారి వారి అభీష్ట వస్తువు ఉత్తమమైనటువంటి అభ్యాసం లేకుండా వారు కోరుకున్నటువంటి వస్తువు ఆత్మదర్శనం. ఆ తత్వదర్శనం చేయడం అనేటువంటిది వానిదైనటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి అభ్యాసం లేకుండా ఎప్పుడైనా సిద్ధిస్తుందా? సిద్ధించదు. పౌనః పుణ్యేన కరణమభ్యాస ఇతి కథ్యతే పురుషార్థః స ఏవః తేనాస్తి నా వినాగతి. మరలా కూడా ఆత్మవిచారం చేయటమే అభ్యాసము అని చెప్పబడుతూ ఉన్నది. దానినే కదా పురుష ప్రయత్నము అని అంటారు. అది తప్పకుండా అది తప్ప ముక్తికి వేరే మార్గం ఉన్నదా? వేరే గతి లేనే లేదు. ఎలాగంటే ఆత్మ అనేటువంటిది అది సర్వం కూడా వ్యాపించి ఉన్నది. సూది మొనమోపన సందు లేకుండా సర్వము వ్యాపించి ఉన్నది. ఎంతవరకు అంటే ఆ బ్రహ్మము వరకు కూడా పరమాణు వస్తువు నుండి ఆ యొక్క మరి ఏ యొక్క సృజన కార్యమైనటువంటి చేసేటువంటి చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఏమిటి అంటే సర్వము కూడా నిండి ఉన్నది పరమాత్మ తత్వమే. అటువంటివి మరలా కూడా ఆ పరమాత్మ తత్వం యొక్క విచారణ గావించడమే కదా మళ్ళీ. అందుకే పౌనః పుణ్యేన కరణం అభ్యాస అని చెప్పబడింది. మళ్ళీ మరలా ఆత్మవిచారాన్ని చేయటమే అభ్యాసము అని చెప్తారు కదా. దానిని ఏమంటాము? తనదైనటువంటి స్వకీయ పురుష ప్రయత్నము అన్నప్పుడు మామూలు ప్రయత్నము చాలదు. పురుష ప్రయత్నము వాడిదైనటువంటి పౌరుషత్వంతో పుంసత్వంతో కూడుకొని బలపూర్వకమైనటువంటి అభ్యాసాన్ని చేయాలి. అందుకే దానిని పురుష ప్రయత్నము అని చెప్పారు. అది తప్ప ముక్తి చెందడానికి పరమాత్మ తత్వాన్ని అంటి ఉండడానికి మరి వేరే మార్గం ఉన్నదా అంటే వేరే గతే లేదు అని చెబుతూ ఎలాగంటే ఒక్క క్రియను మరలా ఆచరించడమే కదా అభ్యాసము అని చెప్పబడింది. అదే కదా పురుష ప్రయత్నము అని కూడా చెప్పేది. అది లేకుండా మనుజునికి ఇంకా సద్గతి అనేటువంటిది ఉన్నదా
అంటే లేదు. దృఢాభ్యాసాభిధానేన యత్ననామ స్వకర్మణ నిజవేదన జైనేవ సిద్ధిర్భవతి నాణ్యథ. దృఢమైనటువంటి అభ్యాసము అనే తన స్వప్రయత్న రూప కర్మచేత ఉత్పన్నమయ్యేటువంటి తనదైనటువంటి తనకే స్వంతంగా అంటే తన ప్రయత్న రూప కర్మచేత ఉత్పన్నమయ్యే స్వవివేకము అంటే తన యందు తానకే వివేకము అనేది పుడుతుంది. ఆ వివేకము అనేటువంటిది ఏంటి అంటే పరమాత్మతత్వమే సత్యము శాశ్వతము అని తెలుసుకునేటువంటి వివేకము. ఆ వివేకము చేతనే అది అభ్యసిస్తూ రాగా రాగా మోక్షసిద్ధి అనేది కలుగుతుంది. కానీ ఇంకొక విధంగా అయితే కలుగుతుందా? కలగదు కదా అని చెబుతూ, ఎలాగంటే తన యొక్క వివేకము నుండి పుట్టిన ఏ వివేకము? శాశ్వత వస్తువు తప్ప మరొక వస్తువు లేదు. సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది శాశ్వతమైన పరమాత్మ వస్తువే. అది తప్ప మిగిలినదంతా కూడా అస్థిర వస్తువే అన్నప్పుడు అది పరమాత్మ తత్వమే సత్యము శాశ్వతము అని వివేకము కలుగుతుంది. ఆ వివేకము నుండి జనించేటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానము యొక్క దృఢమైన అభ్యాసము చేయగలిగితే ఆ దృఢాభ్యాసము అనే పేరు కలిగినటువంటిదే కదా పురుష ప్రయత్నము అని చెప్పడం. ఆ పురుష ప్రయత్నము అనే స్వకీయమైన కర్మ చేతనే అది ఎవరు కోరుకుంటున్నారో వారి చేత మాత్రమే చేయబడేటువంటి కర్మ. ఆ స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నము అనబడేటువంటి స్వకీయ కర్మ చేతనే మనుషునికి సిద్ధి కలుగుతుంది. కానీ మరొక విధంగా కలుగుతుందా అంటే కలగదు కదా. అభ్యాస భాస్వతి తప తవత్యవనౌవనే చ వీరస్య సిద్ధ్యతి నాయన్న తదస్తి కించిత్. అభ్యాసతో భువి భయాన్య భయీభవంతి సర్వాసు పర్వత గుహాస్వపి నిర్జనాసు. ఎలాగంటే ఓ మునీంద్ర, అభ్యాసమగు సూర్యుడు ప్రకాశింపగా జితేంద్రియుడగు. ఏ జితేంద్రియుడు అంటే జిత్తు ఇంద్రియాలను జయించినటువంటి వాడు జితేంద్రియుడు. అంటే అభ్యాసము అనబడేటువంటి జ్ఞాన సూర్యుడు ప్రకాశము చేత ఇక జితేంద్రియుడు ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వీరునికి ఇంకా భూమిపైన కానీ వాడు వనమునందు కానీ జలమందు కానీ ఆకాశాదుల యందు కానీ సిద్ధింపనటువంటి మరి వాడు కోరుకున్నటువంటి పదార్థం ఏదైనా కూడా ఉంటుందా అంటే ఏది కోరితే అది సిద్ధిస్తుంది అనే కదా చెప్పడం. ఇటువంటి అభ్యాసము చేతనే సమస్త నిర్జన పర్వత గుహాదుల యందు కూడా భయహేతువులైనటువంటి భయానికి కారణమైనటువంటి సింహాలు సర్పాదులన్నీ కూడా అభయ రూపాన్నే చెందుతూ ఉన్నవి. భయం లేకుండా పోతూ ఉన్నది వాటిని చూసినా కూడా. ఎలాగంటే ఎవడైతే తనదైనటువంటి స్వకీయమైనటువంటి దృఢమైనటువంటి అభ్యాసము చేసినప్పుడు వానికి జ్ఞాన సూర్యుడు అనేది వెలుగుతుంది. ఆ జ్ఞాన సూర్యుడు ప్రకాశించినటువంటి వీరునకు ఇంద్రియ జయాది అంటే ఇంద్రియాలను జయించినటువంటి సూర్యునకు భూమి యందు కానీ వనమందు కానీ మరి ఇంకెక్కడన్నా కానీ సిద్ధింపనటువంటి వస్తువు కొంచెమైనా ఏది ఉండదు కదా. అంటే సర్వేక సమస్తం వాడు కోరినటువంటి వస్తువు వాడి ముందు సిద్ధిస్తుంది. అభ్యాసం వలననే లోకమునందు సమస్త నిర్జన అంటే జనమే లేనటువంటి పర్వతాలయందు గుహలయందు ఆ ప్రదేశాలయందు కూడా పులుల ద్వారా కానీ ఈ సింహాల ద్వారా కానీ సర్పాదుల ద్వారా కానీ కలిగేటువంటి భయాలన్నీ కూడా వానికి అభయ రూపాలే అయిపోతాయి. భయం లేని తత్వాన్ని పొందింపజేస్తాయి అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఈ పాషాణోపాఖ్యానమున అభ్యాస ప్రశంస అనేటువంటి దానిని గురించి తెలియజేసింది. అంతేకాదు ఇంకా కూడా ఆ విద్యాధరి ఇలా చెప్తుంది వశిష్ఠుల వారితో, తతః ప్రాచీనమభ్యాసం బోధధారణయామలే కుర్వః ప్రకటతాం తేన జగదేష్యతి శైలగం.
తతః ప్రాచీనమభ్యాసం బోధధారణయామలే కుర్వః ప్రకటతాం తేన జగదేశ్యతి శైలకం. ఆ విద్యాధరి ఇంకా కూడా వశిష్ఠుల వారితో ఇలా చెప్తుంది, ఓ మునీంద్ర, సమాధి యొక్క దృఢమైనటువంటి అభ్యాసం లేదనుకో. అలా లేనప్పుడు దేహాల పట్ల, దేహాదులు అంటే దేహము మొదలైనటువంటి వాటి యందు ఈ స్థూలత్వము సంబంధించినటువంటి భ్రమ అనేది నశించదు. ఇంకా కూడా సూక్ష్మభావం కలుగుతుందా అంటే ఎప్పుడైతే స్థూలత్వ భ్రమ నశింపలేదో ఇంకా సూక్ష్మభావము కూడా కలుగనేరదు కదా. కాబట్టి ఈ నిర్మలమైనటువంటి పరమాత్మ యందు సర్వజ్ఞత్వము కలుగు చేసేటువంటి ఎప్పుడైతే ఈ సమాధి రూప ధారణ చేత సర్వజ్ఞత్వాన్ని కలుగు చేస్తూ ఉంటుంది ఈ సమాధి రూప ధారణ, అది నిర్మలమైనటువంటి పరమాత్మ యందు అంటే పరమాత్మను గురించి తెలియజేసేటువంటి సమాధి రూప ధారణ చేత మన యొక్క పూర్వము నుండి కూడా చేసేటువంటి ఏ అభ్యాసం అయితే ఉంటుందో ఆ పూర్వాభ్యాసమును మనము ఇద్దరము కూడా మళ్ళీ చేద్దాము. దాని చేత ఈ శిలయందలి జగత్తు అనేటువంటిది ప్రకటన అవుతుంది. ఈ రాతి యందు ఈ పర్వతమునందు జగత్తు అనేది కనబడుతూ ఉంటుంది అని చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు, యుక్తే తథేత్యుక్తే విద్యాధర్యాధరోరసి బద్ధ పద్మాసనో దాహం సమాధావు ఉద్దితో భవం. ఓ రామ, అప్పుడు చెప్తూ ఉన్నాడు ఏమని, ఓ రామచంద్ర, ఆ పర్వతము మీద విద్యాధరి ఎలా పలికింది కదా. ఏ విధంగా పలికింది? యుక్తియుక్తములైనటువంటి వచనాలను పలికింది. అది సరి అయినటువంటి దానితో కూడుకొని ఉన్నటువంటి మాటలనే చెప్పింది. అలా చెప్పగా అప్పుడు నేను ఆమె ఏమన్నది, ఈ శిల యందు ఉన్నటువంటి జగత్తు కనబడుతుంది, మనం పూర్వం చేసినటువంటి అభ్యాసాన్ని మనం ఇద్దరం కూడా చేద్దాము. దాని ద్వారా నిర్మలమైనటువంటి పరమాత్మ యందు సర్వము సర్వజ్ఞత్వాన్ని కలుగజేసేటువంటి సర్వము తెలుసుకోగలిగినటువంటి స్థితిని కలగజేసే సమాధి రూప ధారణ అనేటువంటిది మన యొక్క పూర్వ అభ్యాసం ఉన్నది కదా. ఆ అభ్యాసాన్ని మనం ఇద్దరం కూడా మళ్ళీ చేద్దాము. దాని చేత ఈ శిలయందలి జగత్తు అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. నేను ఆ శిలయందలి జగత్తు అనేటువంటిది నేను నీకు అదృశ్య రూపంలో ఉన్నటువంటిది మరి ఏ విధంగా వర్ణించి తెలియజేశాను కదా. అది కనబడాలి అంటే మనం పూర్వాభ్యాసాన్ని మళ్ళీ అనుసరిద్దాం, ఆ విధంగా చేసి చూద్దాము అని చెప్పింది. అలా చెప్పి, ఓ రామచంద్ర, ఆ పర్వతం పైన ఉన్నటువంటి విద్యాధరి ఇలాగా అంటే జ్ఞానముతో కూడినటువంటి మాటలను పలుకగా అప్పుడు నేను ఏం చేశాను, పద్మాసనం వేసుకున్నాను. సమాధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సమస్త పదార్థాలను గురించినటువంటి భావనను కూడా వదిలివేశాను. ఆ చిన్మాత్రం ఒక్కదానినే భావిస్తూ ఉన్నాను. పూర్వకథా సంబంధమైనటువంటి ఈ స్థూల దేహము మొదలైనటువంటి భావనలు ఏవైతే ఉన్నావో ఆ సంస్కార మలాన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించి వేశాను. ఆద్యచిద్వ్యోమతాం ప్రాప్త పరాం దృష్టి మహంగత శరత్ సమయ సంప్రాప్తో వ్యోమ నిర్మలతామివ. ఆ తర్వాత చిదాకాశ రూపత్వాన్ని పొందడము చేత శరత్కాలమందు ఆకాశము నిర్మలత్వాన్ని పొందినట్లుగానే నేను దివ్య దృష్టిని పొందాను. అంటే శరత్కాలమనందు అంటే అప్పుడు వర్షాలు పడవు, ఎండలు ఉండవు, మంచు ఉండదు. అది ఒక నిశితమైనటువంటి శుభ్రమైనటువంటి ఏ యొక్క మేఘాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి కాలము. ఆ శరత్కాలమందు ఆకాశం ఎలా ఉన్నది? మాలిన్యరహితమై స్వచ్ఛత్వాన్ని పొందినట్లుగానే అది ఆకాశం అనేటువంటిది దేని చేతన్నా అంటబడుతుందా అంటే ఆకాశం అంటబడదు. ఏ యొక్క ఖాళీ అయితే ఉంటుందో ఆ ఖాళీలోకి తగినంత ఎత్తులోకి నీరు ఆవిరిగా మారి అది
మేఘ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ మేఘాలు కూడా లేనటువంటి ఆకాశం చాలా సుదూరంగా మలినత్వం లేకుండా పొందినట్లుగానే మలినత్వాన్ని వదిలినట్లుగానే నేను ఆ యొక్క చిదాకాశ రూపత్వాన్ని పొందడము చేత ఆ ముందు ఉన్నటువంటి ఆ పూర్వకథ సంబంధమైనటువంటి స్థూల దేహము మొదలైన భావనలు వాటి యొక్క సంస్కార మలాలను కూడా పూర్ణంగా తొలగించి వేశాను కదా. ఆ తర్వాత చిదాకాశ రూపత్వాన్ని పొందిన తర్వాత శరత్కాలమందు ఆకాశము నిర్మలత్వాన్ని పొందినట్లుగానే నేను కూడా దివ్య దృష్టిని పొంది ఉన్నాను. ఆ తర్వాత సత్యమైనటువంటి ఒక్క పరమాత్మయే దృఢమైన అభ్యాసము చేత దేహమందలి ఆది భౌతికమైనటువంటి అంటే స్థూలత్వ భ్రాంతి నాకు నిక్కముగా అస్తమించిపోయింది, నశించిపోయింది. ఆది భౌతిక భ్రాంతి అనేటువంటిది అంటే స్థూల శరీరాన్ని గురించి స్థూలత్వాన్ని గురించి ఆ భ్రాంతి ఏదైతే ఉన్నదో అదంతా నాకు నిక్కముగా ఖచ్చితంగా నశించిపోయింది. అప్పుడు ఆ ఉదయాస్తమయ రహితమై ఇక అప్పుడు ఉదయించేటువంటిది అస్తమించేటువంటిది వెలుగు కానీ చీకటి కానీ ఏమీ లేనిది నిత్య స్వప్రకాశమై నిత్యము కూడా నాయందు నేను ప్రకాశిస్తూ ఉన్న రూపమే మాలిన్యరహితమైనటువంటి మహాచిదాకాశ రూపత్వము అనేది నాకు కనబడింది. అదపశ్యామ్యహం యావత్ స్వస్వైవ మలతేజస వస్తుతస్తు నచాకాశం నోపలహ పరమేవ తత్. ఆ తర్వాత నిజసాక్షి చైతన్యం యొక్క నిర్మలమైన తేజము చేత అక్కడ చూచినంతనే వాస్తవానికి ఆ ఆకాశం కానీ ఆ శిల కానీ లేకపోయినవి. అంతా ఏమై ఉన్నది? పరమాత్మతో నిండిపోయినట్లు పరమాత్మ వస్తువు మాత్రమే కనిపించింది. ఆ పరమార్థ ఘనమైన నిర్మల ఆ పరతత్వమైన నా ఆత్మయే ఈ శిలారూపంలో కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా అదే ఆ నా యొక్క భావన ఏదైతే ఉన్నదో ఆ తచ్చిలా భావన చేత అట్లు ఆ శిలను చూసింది. అంటే స్వప్నమునందు నిజగృహమునగాంచబడిన గొప్ప శిల ఏ విధంగా అంటే తను ఇంట్లో పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు వానికి ఒక స్వప్నం వచ్చింది, కళ వస్తుంది. ఆ కళ యొక్క అనుభవంలో వాడు ఏం చూస్తూ ఉన్నాడు? పర్వతాలు ఎక్కినట్లు దిగినట్లు. అంటే అంత పర్వతం వాడి యొక్క గృహమునందు పడుతుందా? పట్టదు. అది వస్తుతత్వమా? ఆ వస్తువు కాబట్టి సూక్ష్మత్వములో వాడు ఉన్న చోట అక్కడ వస్తుతత్వమైనటువంటి కళానుభవమైనటువంటి ఒక పర్వతం అనేది ఉద్భవించింది. అలాగే స్వప్నమునందు అంటే తను అనుభవించేటువంటి కలయందు తన యొక్క గృహంలో చూడబడినటువంటి గొప్ప శిల స్వప్న ద్రష్టమైనటువంటి చైతన్య రూపమే అయ్యింది కదా. తన యందు ఏ చైతన్యమై అనువర్తిస్తూ ఉన్నదో ఆ చైతన్యమే అక్కడ పర్వతము అనేది తన కలలోకి తనకు ఉన్న ప్రదేశంలోకి పడుకున్న ప్రదేశంలోకి పర్వతం వచ్చిందా? పోనీ వాడు చూడడం అనుభవించడం తప్ప అది అంటే వాడు చూడడము నిజమే, ఆ గదిలోకి రాకపోవడము నిజమే, కానీ వాడు స్వప్నంలో అనుభవించింది నిజమే. ఏది అనుభవించింది? ఆ స్వప్నాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి జీవి యొక్క ఏ చైతన్యమో జీవుడే అయ్యున్నాడో ఆ జీవుడు చైతన్య వస్తువే కాబట్టి ఆ స్వప్నం యొక్క స్వప్నద్రష్ట స్వప్నాన్ని అనుభవించేటువంటి వాడు చైతన్య రూపమే అయినట్లుగా మిగుల శుద్ధమైనటువంటి ఏ చిదాకాశం అయితే ఉన్నదో ఆ చిదాకాశమే అక్కడ శిలారూపంలో కనబడుతూ ఉన్నది అని చెబుతూ స్వయం స్వప్నాన్వితోన్యస్య స్వప్నపుష్పం గతో నరః స్వప్నే జ్ఞాన ప్రబుద్ధస్య యాదృక్తాదృక్స్వరూపతః. స్వప్నమునందే ఉన్నవాడై అజ్ఞానవశము చేత ఏమనుకుంటున్నాడు? నేను మేల్కొన్నాను అని తలంచుకుంటూ ఆ స్వప్నమునందే మరి ఒకని రూపాన్ని పొందిన వాని స్థితి ఎట్లా ఉంటుందో అలాంటిదే అజ్ఞాన నిద్ర అనేటువంటిది. అటువంటి అజ్ఞాన నిద్ర యందుండి తాను ప్రబుద్ధుడాయాను అని తలంచేటువంటి స్థితి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది.
ఎలాగంటే స్వప్నమునందు శిరస్సు ఛేదింపబడిన వారు ఇప్పుడు కళ అనుభవిస్తున్నాం. కళను అనుభవించేటువంటి ద్రష్ట యొక్క శిరస్సును నరికివేశారు. అయితే ఆ స్వప్న సంసారముననే ఉన్నవారే అప్పుడు ఏం బాధపడుతూ ఉన్నారు వాళ్ళు అంటే జాగరణోపాయ దేహం లేనందుచేత వాడికి జాగృతి చెందేటువంటి ఉపాయ దేహం లేని కారణం చేత ఏ విధంగా అంటే నా యొక్క తల నరికేశారు అనేటువంటి బాధను పొందుతోంది ఆ జీవి. అలాగే ఇక జ్ఞానప్రాప్తి లేని కారణము చేత ఏమి చేస్తారు? స్వప్నమందే స్థితి కలిగి ఉంటారు అని కదా చెప్పడం. అందుకే బోధకాలేన భవతి మహామోహవతామసి యస్మాన్న కించనాప్యస్తి బ్రహ్మతత్వ ధృతేక్షయం. ఘనమైనటువంటి అజ్ఞాన రూప నిద్రయందు ఉన్నటువంటి వారికి కూడా కాలక్రమంగా మూలమైనటువంటి అజ్ఞాన నాశనము జరగాలి. అలా అంటే ఘనమైనటువంటి దృఢపడినటువంటి అజ్ఞాన రూప నిద్రయందు ఉన్నటువంటి వారికి కూడా కాలక్రమంగా ఆ మూలమైనటువంటి గ్రంథి రూపంలో ఉన్నటువంటి అజ్ఞానము నాశము చెందడము చేత జ్ఞాన రూపము అనబడేటువంటి జాగ్రత్త కలుగుతుంది. అలా అటువంటి జాగ్రత్తనందు అదే కదా ముఖ్యమైన జాగ్రత్త. ఇక మిగిలినదంతా ఏంటి అంటే స్వప్నమందే వ్యర్థ జాగరాభిమానం కలిగి ఉండడం వలనే అవుతుంది. ఎలాగంటే వాస్తవానికి అక్షయమగు బ్రహ్మతత్వము తప్ప జాగ్రత్తనందు కానీ స్వప్నముల యందు కానీ ఇతరమైనటువంటిది ఒకంతైనా ఏదీ లేదు కదా అని చెబుతూ ఎలాగంటే మహా అజ్ఞానమునందు గాఢమైన చీకటి యందు ఉన్నవానిలాగానే గాఢ చీకటి యందు వానికేమీ కనబడినట్లుగానే అజ్ఞానమందు ఉన్నటువంటి వారికి కూడా కాలక్రమంలో ఎప్పుడో ఒకసారి జ్ఞానం కలుగుతుంది. అటువంటి జ్ఞానరూపమైన అంటే ఆ జ్ఞానరూపమైనటువంటి అక్షయ బ్రహ్మతత్వము నశింపు లేని క్షయింపు లేని వినాశము కానటువంటి పరబ్రహ్మతత్వము జ్ఞానరూపమైనటువంటిది. ఆ జ్ఞానరూపమైన అక్షయ బ్రహ్మతత్వము తప్ప అక్కడ ఇతరమైనటువంటిది ఏదైనా ఉన్నదా అంటే లేదు. ఈ కారణము చేతనే నేను అక్కడ మాలిన్యరహితమై చిద్ఘనమైనటువంటి చిదాకాశమునే శిలాకారమున చూచాను కానీ పృథివీ మరి జలము అగ్ని వాయువు ఆకాశ వికార రూపము అయితే కాదు కదా అని చెబుతూ ఎలాగంటే సృష్టి ఆది యందు అంటే సృష్టి ప్రారంభమునందు సృష్టికి పూర్వము అని చెబుతూ సృష్టి ప్రారంభంలో బ్రాహ్మణుల యొక్క ఏ శుద్ధ పారమార్థిక బ్రహ్మస్వరూపము ఉన్నదో అదే కదా తత్వజ్ఞులకు ధ్యానలభ్యమైనటువంటి సమస్త పదార్థాల యొక్క రూపమే అయ్యున్నది. సృష్టి ప్రారంభంలో బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ ఎవరైతే పారమార్థిక వస్తువునందు బ్రహ్మజ్ఞానాన్ని ధారణ చేసి ఉన్నారో ఏ శుద్ధమైన పారమార్థిక బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో అదే కదా తత్వజ్ఞులకు అంటే సత్య వస్తువుని తెలిసినటువంటి వారికి వారి యొక్క ధ్యానంలో లభ్యమయ్యేటువంటిది ఏంటి అంటే ఈ సమస్త పదార్థాల యొక్క రూపమే అయ్యున్నది అని చెబుతూ బ్రాహ్మం వపుర్హి భూతానామాత్మీయం యత్పురాతనం తదేవాద్య మనోరాజ్యం సంకల్ప ఇది కథ్యతే. ఇది ఎలా ఉన్నది? ఆది లేనిది అయి ఉన్నది అంటే దీనికో ప్రారంభం లేదు, అందుకే అనాది అయి శాశ్వతమైనటువంటి బ్రహ్మస్వరూపమే ఈ సమస్త ప్రాణుల యొక్క యథార్థమైనటువంటి రూపమే అయి ఉన్నది. అదే ఇప్పుడు అజ్ఞానుల చేత మనోరాజ్యమని సంకల్పమని జగత్తు అని చెప్పబడుతున్నది కదా. అందుకే సమస్త ప్రాణుల యొక్క స్వకీయమైనటువంటి శరీరము అంటే అది పారమార్థిక రూపమేక సనాతన బ్రహ్మరూపమే అయ్యున్నది. అయినప్పుడు ఇదే ఇప్పుడు
ఏ సనాతన బ్రహ్మరూపము అయ్యున్నదో ఆ బ్రహ్మరూపమే ఇప్పుడైతే మనోరాజ్యమని సంకల్పమని జగద్రూపముగా అజ్ఞానుల చేత చెప్పబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.